చర్చ్ దగ్గర అక్కడ వెళ్దాం. అదే టైంలో అలా కోరుకుని కూడా అక్రమార్స్టులకు నిరసనగా ముద్రల పద్మనాభం గారు సతీ సమేతంగా ఆమనహార దీక్ష కిల్లంపూడిలో ఆయన స్వగ్రామంలో ఈరోజు ఉదయం 9 గంటలకి కూర్చున్న సందర్భంగా మరి కోనసీమ 16 మండలాల్లోని కూడా రిలే నిరాహార దీక్షలో చేపట్టాలని చెప్పేసి మేము కోనసీమ టీవీకే చేసి అందరం కూడా మరి సిద్ధమైన సందర్భంగా మరి మమ్మల్ని అందరినీ కూడా అవుట్సోర్స్ చేసి ఉద్యమానికి మమ్మల్ని ఎదరికెళ్లకుండా కూడా మరి ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి మమ్మల్ని గృహ నిర్బంధనగా ఇంట్లో నిర్బంధించడం చాలా అమానుషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కంపల్సరిగా ఉద్యమకారులని మరి అణిసివేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోని కొనసాగించే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఏ అయితే ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు ఉన్నాయో అధికారంలోకి వచ్చే ముందు కాపు రిజర్వేషన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి. కంపల్సరీ ఏ అయితే అక్రమార్స్టులు జరుగుతున్నాయో అవన్నీ కూడా నిలుపుదల చేయాలి. మరి గతంలో ముద్రల పద్మనాభం గారు ఉద్యమానికి దిగినప్పుడు వచ్చే హామీలు ఇచ్చిన బొడ్డు బాసరామారావు గారు కానీ, అచ్చెమ్మనాయుడు గారు కానీ, బొండా ఉమా కానీ, మరి తోట తిరుమతులు గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి హామీలు ఇచ్చి బేషరతుగా కూడా కేసులన్నీ కూడా ఎత్తివేయడం జరుగుతుంది క్రమేపం అని చెప్పిన హామీలన్నీ కూడా ఈ రోజున పక్కన పెట్టి ఈ అరెస్టులు చేస్తున్నారంటే మరి చాలా అమానుషం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం చేస్తున్నది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కంపల్సరిగా ఏదైతే ఈ కాపుల ఓట్లతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ కాపుల ఆగ్రహానికి ప్రభుత్వం కంపల్సరిగా గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.